ప్రభు పేరిట మీ అందరికీ షలో. దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అధ్యయనం చేద్దాం. అదేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట అదేమిటంటే క్షమించటం. ఆయన ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించండి అనే ఒక గొప్ప మాట దేవాది దేవుడు మనతో మాట్లాడటం జరిగింది. క్షమించటం అనేది నా ఆత్మీయ జీవితానికి చాలా అవసరమై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే ఈ మానవ జీవితంలో క్షమాపణకు ఒక ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క రక్షణ అనే అనుభవాన్ని కలిగి ఉన్న నా బ్రతుకులో ఈ రక్షణను మనం పొందుకోవటానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్షమాపణ. ఎందుకంటే ప్రభు మన అపరాధాలను క్షమించాడు కాబట్టి, మన దోషములను ఆయన క్షమించాడు కాబట్టి ఇటువంటి శ్రేష్టకరమైన జీవితం, ఇటువంటి అద్భుతమైన రక్షణ అనుభవంలోనికి నీవు నేను రాగలిగాం. ఈ రక్షణ అనుభవంలోనికి వచ్చిన నీవు నేను కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే క్షమించటం. మన ఎడల అపరాధం చేసిన వారిని, మన ఎడల దోషము చేసిన వారిని, అనేక రకాలుగా మనం దూషించి అవమానపరిచి గాయపరిచిన వారిని ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమతో క్షమించాడో మనము కూడా అదే విధంగా వారిని ప్రేమతో క్షమించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మనిషి మరొక మనిషిని క్షమించలేకపోతే వాని జీవితం వ్యర్థం. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, మారు మనసు అనే అనుభవం నీలో ఉంది. కానీ ఎదుటి మనిషిని క్షమించలేకపోతే నీకు పరలోక రాజ్యం అనేది దొరకదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చెప్పింది ఏంటంటే క్షమించమన్నారు. ఒకరి పట్ల దయ కలిగి ఉండండి, కనికరమ కలిగి ఉండండి. ఒకరు మీ ఎడల అపరాధం చేశారా వారిని మీరు క్షమించండి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి 12 మంది శిష్యులు, దేవా మేము ప్రార్థన ఎలా చేయాలయ్యా అని వారిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించండి, అప్పుడు నేనేం చేస్తాను, మీ అపరాధాలను క్షమిస్తాను అని చెప్పాడు. నువ్వు ఒకరిని క్షమించకపోతే నువ్వు క్షమాపణ అనేది పొందుకోలేవు ప్రియమైన దేవుని బిడ్డ. గమనించాలి మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క విషయాన్ని. నేను ఒక మిషనరీ యొక్క స్టోరీ విన్నాను. ఆ యొక్క స్టోరీ నేను విన్నప్పుడు నా హృదయం ద్రవించిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. ఇలాగ కూడా ఒక మనిషిని క్షమించవచ్చా, ఇలా కూడా ఒక మనిషిని క్షమిస్తారా అన్న భావన నాలో చాలా ఏర్పడిపోయింది. నా హృదయం ఎంతో కలత చెందింది ఆ యొక్క వార్తను నేను విన్నప్పుడు. అదేమిటంటే, గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తి ఒరిస్సా అనే పట్టణంలోనికి దేవుని సువార్త నిమిత్తం మిషనరీగా వెళ్ళటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డ. అతను మిషనరీగా వెళ్ళాడు. అతనికి 3 బిడ్డలు, ఒక కుమార్తె, 2 కుమారులు మరియు తన జీవిత భాగస్వామిని తీసుకొని ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళి దేవుని యొక్క పరిచర్యను అతను చేస్తా ఉన్నాడు. అతను ఎవరికి కూడా హాని చేయలేదు, ఎవరికి కూడా కీడు చేయలేదు ప్రియమైన దేవుని బిడ్డ. అతను చేసింది ఏంటంటే ఒకరిని ప్రేమించటం, వారికి దేవుని గురించిన విషయములను చెప్పటం, ప్రేమపూర్వకమైన పరిచర్య అక్కడ చేయటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డ. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో కుష్ఠరోగం అనేది చాలా భయంకరంగా ప్రబలుతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆ కుష్ఠరోగులందరినీ చేరదీసి వారికి వస్త్రాలు లేదంటే ఆహారం పెట్టి వారిని పోషించి వారి గాయములను కడిగి శుద్ధి చేసాడు అతను. ఎంతగానో దేవుని ప్రేమను కనపరిచాడు అతను. అతని బిడ్డలు కూడా తన తండ్రి ఏ మార్గంలో అయితే నడిచాడో వారు కూడా ఆ మార్గంలో నడవటానికి సముఖత చూపి వారు కూడా తన తండ్రి ఏ విధంగా అయితే పరిచర్య చేశాడో ఆ కుష్టు రోజులకి వాళ్ళు కూడా ఆ పరిచర్యను చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత చిన్న వయసులో ఉండి తన తండ్రి నడిచిన మార్గంలో వారు నడవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. తన కుమార్తె కూడా దేవుని పరిచర్య బహుబలంగా చేసింది. తన జీవిత భాగస్వామి కూడా తన యొక్క భర్తకు ఆ గ్రహం స్టెయిన్ గారికి ఎంతగానో ప్రార్థనా సహకారాన్ని అందించేది, వారి గురించి ఎంతగానో అంగలార్చి ప్రార్థన చేసేది. వారు చేసే భారభరితమైన పరిచర్యలో ఆమె కూడా పాలుభాగస్తురాలైంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఎంతోమంది తను ఈ విధంగా పరిచర్య చేస్తూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారంటే అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు. అయ్యా మీరు గొప్ప పరిచర్య చేస్తున్నారు, మేము కూడా మీకు సహాయం చేస్తామని అండగా నిలబడతారు. కానీ ఆ ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, వీరిని ఇలానే వదిలేస్తే మనల్ని ఎవరో లెక్క చేయరేమో అని ఏమనుకున్నారో తెలియదు. కానీ వారు ఆ గ్రహం స్టెయిన్స్ గారు వారి యొక్క 2 కుమారులు వ్యాన్లో ఒక చోటకి వెళ్ళి పరిచర్య ముగించుకొని మరలా గృహానికి తిరిగి వెళ్తా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డరా, మార్గ మధ్యలో దారి కాచి వారిని అతి కిరాతకంగా ఆ వ్యాన్ తోలే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ని బయటికి లాగేసేసి ఆ కారు కింద
ఆ చెత్త అదంతా పెట్టేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దాక్షిణంగా వారు ఎంతగానో బ్రతిమాలుకున్నారు, ఎంతగానో వేడుకున్నారు, అయ్యా మమ్మల్ని చంపొద్దయ్యా, మేము ఎటువంటి దోషం చేయలేదయ్యా, ఎటువంటి అపరాధం చేయలేదయ్యా, ఎవరికి కీడు తలపెట్టలేదయ్యా, మమ్మల్ని ఏం చేయమాకండయ్యా, చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, ఎంతగానో వేడుకున్నాడు అతను. కానీ అతని మాట ఏది కూడా వినకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని వారి యొక్క బిడ్డలిద్దరిని కూడా సజీవ దహనం చేశారు. ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా ఆయన గుండెలకు హత్తుకొని ఎంతగానో వారి కొరకు విలపించాడు ప్రియమైన దేవుని బిడ్డ. అయినా కూడా వారి హృదయం కొంచెం కూడా కనికరం అనేది లేదు. ఎంతగానో వారిని ఏం చేశారంటే సజీవ దహనం చేసేసారు. ఆ వ్యాన్లో పెద్ద పెద్ద కేకలు పెడుతూ వారి ప్రాణాలను కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డ. తన కుమార్తెకి, తన తల్లి గారికి ఈ విషయం తెలిసింది. తన భార్య ఎంతగానో విలపించింది, ఎంతగానో ఏడ్చింది. నీవు నేను కనుక ఆ సందర్భంలో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనకి ఎంతగానో కోపం వచ్చింది, ఎంతగానో వారి మీద ద్వేషం కలిగిద్ది. అయ్యో నా యొక్క భర్తను చంపారా, నా బిడ్డలను చంపారా అని చెప్పేసి వారిని ఎంతగానో దూషిస్తాం, వారిని ఎంతగానో అవమానపరుస్తాం, అవసరమైతే వారిని కొడతాం. అది రక్త మాంసం కలిగిన మానవుడిగా మనకు వచ్చే కోపం అటువంటిది. కానీ దేవుని ప్రేమ కలిగిన వారికి ఇటువంటి ఏమీ కూడా కలగదు. ఆమె ఏమందో తెలుసా, అమ్మా నీ యొక్క భర్తను మరి నీ బిడ్డలను చంపారు కదా, మీరేమనుకుంటున్నారు, వారిని ఏం చేయాలి అని తన యొక్క భార్య గారిని అడిగితే ఆమె అంది కదా, ఏమంటే నాకు ఒక మాట చెప్పండి, కడుపున పుట్టిన బిడ్డల్ని చంపితే కోపం కలగదంటారా? కట్టుకున్న భర్తను చంపితే కోపం రాదంటారా? గుండెల మీద ఎత్తుకొని ఎంతగానో ముద్దులాడుతూ వారిని పెంచిందే చిన్న చిన్న బిడ్డలే వారు, అటువంటి వారిని సజీవ దహనం చేశారంటే ఎంత కోపం రావాలి ఒక మనిషికి. కానీ ఆమె దేవుని ప్రేమ కలిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమందే, నా ప్రభు ఆయన దూషించినప్పుడు, ఆయన అవమానపరుస్తున్నప్పుడు, ఆయన సిలువకెక్కించి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే క్షమించాడు, వారిని క్షమించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆమె కూడా ఏమందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా భర్తని ఎవరైతే చంపారో, నా బిడ్డల్ని ఎవరైతే చంపారో వారి మీద నాకు ద్వేషం కానీ కక్ష కానీ లేదు. నా ప్రభు వారిని క్షమించాడు, నేను కూడా వారిని క్షమిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియమైనది, ఎంత బాధాకరమైన విషయం అది. కానీ ఆమె వారిని ఏం చేసింది, క్షమించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కోపం కానీ కక్ష కానీ విభేదాలు కానీ ఆమె హృదయంలో వారి మీద పెంచుకోలేదు. ఆమె తన బిడ్డలను చంపినా, తన భర్తను చంపినా ఆమె ప్రేమపూర్వకమైన దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేమ చేత వారిని క్షమించండి. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఎదుటి మనిషిని క్షమిస్తాం. ఏదో పై పెదలతో దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం, మనం ఆత్మీయులను చెప్పుకోవటం కాదు. ఇటువంటి క్షమాగుణం ప్రతి ఒక్క ఆత్మీయుడు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఆమె క్షమించింది చూసారా. మనం కూడా ఆ రీతిగా ప్రతి వారిని కూడా క్షమించాలి. ఒక చిన్న అపరాధం, ఒక చిన్న దోషం, ఒక మాట, ఒక క్రియ, నీకు నచ్చని పని ఏదైనా చేస్తే నువ్వు వారిని క్షమించలేవు. లేదంటే నీ ఎడల ఏదైనా అపరాధం చేస్తే వారిని క్షమించలేవు. ఎలా చెప్పుకుంటాం నీవు నేను ఆత్మీయుడు అని? అటువంటి క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. చూసారా, ఆమె ఎంత భయంకరమైన శ్రమలో ఉండి, ఎంత భయంకరమైన వేదనలో ఉండి వారిని ఏం చేసింది, క్షమించింది. ఈరోజు నీవు నేను కూడా ఆత్మీయులుగా చెప్పుకోవడం కాదు, మనం ఆత్మీయులమే, మన ప్రార్థనా జీవితం కలిగిన వారిని చెప్పుకోవటం కాదు. మనలో ఏముండాలంటే క్షమాగుణం అనేది ఉండాలి. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఆ క్షమాగుణమే. మీరు ఒకరిని క్షమించండి, మీ పాపాలను మీ అపరాధాలను నేను క్షమిస్తానని దేవుడు క్లియర్ కట్గా తన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు. రోజు మనం కూడా కలిగి ఉండవలసింది ఏంటంటే క్షమాగుణం. కనుక మీ ఎడల ఎవరైనా అపరాధం చేశారా, మీ ఎడల ఎవరైనా దోషం చేశారా, మీ ఎడల ఎవరైనా పాపం చేశారా, లేదంటే నీ హృదయాన్ని గాయపరిచే విధంగా, నువ్వు నొచ్చుకునే విధంగా ప్రవర్తించారా, లేదంటే నీ నచ్చని పని ఎవరైనా చేశారా, వారిని ఏం చేయాలి, దేవుని ప్రేమను బట్టి వారిని క్షమించు. నీవు కూడా దేవుని దగ్గర నుంచి క్షమాగుణాన్ని పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవాదేవుడు మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించిన గాక.